ఒరే నరసింహ తప్పుకో. తప్పగానా ఈ రోడ్ నీ తాతగాడదా? ఈ దారిలో ఏడాడు వెళ్తున్నా నాకేడ తెలియాల. నువ్వు ఆడ నుంచి వస్తున్నావు, ఆడికి వెళ్తున్నావు. సభా 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 ప్రెసిడెంట్ గారు బండిదే, బరువు మీద ఉంది, తప్పుకో. ప్రెసిడెంట్ బండి అది వరకు అక్కడ 10 రూపాయలు గట్ట తాగుబోతు కొడక. తప్పుకోకుంటే బండి మీద నుంచి పోనిస్తా. మీద నుంచి వెళ్తా, ఎట్టా వెళ్తా నేను చూస్తారా? ఎలా మీద నుంచి వెళ్తారా? ఇప్పుడే చూస్తాను, మళ్ళా వస్తాగా. రా ఎమ్మడా సారా బడికి వెళ్ళాలి, అమ్మ తిట్టెత్తి. అమ్మని ఈ అమ్మ తిట్లు తింటా, ఈ అయ్య తనలు తింటా. కాసుగా ఎలా ఎలా సారా అలా అలా. మరి సారాకి డబ్బులు? అబ్బలా అబ్బలా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. రాములోరు మంచి దేవుడు, మంచి దేవుడు. సీతమ్మ తల్లి పతివ్రత. పతివ్రత కాదమ్మా, పతివ్రత. పతివ్రత. పెద్దోళ్లను గౌరవించాలా. అబద్ధం చెప్పకూడదు. పెద్దోళ్ళకి దండం పెట్టాలా. పెద్దోళ్ళకి అమ్మా ఆయన వస్తున్నారే. దండాలండి. చిరంజీవి నువ్వు లేవకమ్మా, అన్నం పెడుతున్నావు. కొడుక్కి చదువు చెబుతున్నావా మల్లమ్మా? నాకేటి చదువచ్చు బాబు, ఆయన చదివించుకోవాలని ఆశ. ఏదో ఒకటి చెప్పకపోతే చదువు మీద బెంపొద్దని. బాగుందమ్మా, నీకు చదువు రాకపోయినా తల్లిగా నేర్పవలసిన మంచి మాటలే నేర్పుతున్నావు. దండాలండి. చిరంజీవ, ఏదైనా పని మీద ఊళ్ళోకి వెళ్ళి వస్తున్నావా? బాబు రోజు తాను కట్టబడి ఊళ్ళో నుంచి ఎక్కడికి నడిచి వచ్చి దీపం వెలిగించకపోతే ఏదో కూర్చుంత ఖర్చు మా కనబడేస్తే మేము వెలిగించి తను కొట్టేస్తాం కదండి. ఎవరో వెలిగిస్తే నాకు తృప్తి ఉండద్దా నరసింహ? పెద్దోరు కదా, తనకు శ్రమ తగ్గిద్దామని. కన్న తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యాన్ని శ్రమ అనుకుంటే ఎలా నరసింహ? వాళ్ళు నన్ను కంటమే కాదు, ఇలా గౌరవంగా బ్రతకడానికి మార్గాన్ని సూచించిన నా మొదటి గురువులు. వాళ్ళని జీవితాంతం గుర్తించుకుని గౌరవించడం నా ధర్మం. సత్యం చెప్పారు బాబయ్య. చెత్తం అమ్మాయ బతుకున్నా కూడా అట్ని ఈ రోజుల్లో సచ్చినాక కూడా మీలా గౌరవించేటోళ్ళు ఎవరున్నారని రోజు ఇది నాతో అంటుంది బాబు. దీనికి మీరంటే చాలా గౌరవం. మల్లమ్మ, దీపారాధన గాలికి కాస్త అటు ఇటు అయితే నువ్వు మెలుగుగా ఉన్నంతలో కొంచెం వెలిగించుతాను. అట్టాగే బాబు. వెలిగించండి బాబు, మధ్యలో నూనె అయిపోయినా పోతా ఉంటది. ఆ విచారం తమ్మకదు బాబు, మేము మెలుగు ఉన్నంతసేపు దాని ఎలుగు చూస్తూనే ఉంటాం. అరే ఏమిటో అయ్యగారు 20 రూపాయలు ఇస్తారు, అగ్గి పెట్టుకుని అమ్మకిపో. 20 రూపాయలు అగ్గి పెట్టుకోనమంటావా? బాబు ఏమనుకోకండి, తిండి గింజలు లేక అడిగాను బాబు. పొద్దు నుంచి ఎంత తిరిగినా ఏడా పని దొరకలేదు. ఇంట్లో చాలా కట్టంగా ఉంది. ఉంటే మరో 5 ఇప్పించండి బాబు, పుణ్యం ఉంటుంది. అన్ని అబద్ధాలే. డబ్బులిస్తే మా అయ్య తాగి ఇట్ట తూలి పడిపోతాడు. పెద్దవాళ్ళు తాగుతాలేట్రా, నేను ఎప్పుడన్నా తాగినా పడగా. నరసింహ, వాడికి ఇంకా అబద్ధం చెప్పే వయస్సు రాలేదయ్యా. చిత్తం ఆ యాదవ పనిలో ఒళ్ళు పులిసిపోయి ఎప్పుడన్నా ఒక సుక్క తప్పక. నరసింహ, జంతువుల్లో పిల్లలు తల్లి వెనుకనే నడుస్తూ అనుకరిస్తాయి. మనుష్యుల్లో పిల్లలు తల్లిదండ్రుల కంటే ముందే పరుగులు తీస్తూ అనుసరిస్తారు. మనం నడిచే మార్గంలో 10 అడుగులు ముందు ఉంటారు. మనం ఎన్నుకున్న మార్గం మంచిదైతే వాళ్ళు అందులోనే అభివృద్ధిని సాధిస్తారు. వస్తానయ్యా, వస్తాను మల్లమ్మ. అట్టాగే బాబు. చెప్తారా? తలపుగా నిజమే కదా చెప్పినాడు. అయితే మాత్రం అదేటి గింజలకు అగ్గి పెట్టుకుని తీసుకుని జేబులో పెట్టుకుంటున్నావు. నరసింహ బాబు, బాబు తమరింకా వెళ్ళలేదు. కూర్చో, కొద్దిగా మాట్లాడాలి. కూర్చో, పర్వాలేదు, కూర్చో. తమరుకోకండి బాబు. అలాగే. నరసింహ,
నీ తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతడు బతికిన బతుకు తెలుసు. నువ్వు కూడా నీ తండ్రిలా చాలా తెలివైనవాడి. ఏం తెలియలేండి, కూటికి కొట్టుకి సాంటం లేదు. ఎందుకు చాలుతుందయ్యా? నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు. మీ నాన్న బహుశా మీ తాత నుంచి నేర్చుకుని ఉంటాడు. నువ్వు మళ్ళీ మీ అబ్బాయికి నేర్పుతున్నావు. అయ్యో, నానేటి నేర్పట్లేదండి. ఆడ అమ్మని అడగండి, అది బడి కంపుతానంటే సక్కం కంపుతున్నా. పిల్లలు బడికి వెళ్ళి నేర్చుకునేది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే. కానీ అసలు విద్య అంతా తల్లిదండ్రుల వద్ద నుంచే నేర్చుకుంటారు. వాళ్ళు తాగినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, నిజాయితీగా బతికినా, నిజం చెప్పినా తల్లిదండ్రుల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. పెద్దవుతూ బయట ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న దాన్నే ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో బ్రతుకు తెరువుకై పెద్ద ఎత్తున మెరుగులు దిద్దుకుంటారు. అంటే నువ్వు అబద్ధం చెప్పు అని నువ్వు నీ నోటితో వాడికి చెప్పక్కర్లేదు. నువ్వు అబద్ధం ఆడడం వింటే మనం కూడా అబద్ధం చెప్పొచ్చు అనే ఆలోచన ఈ ప్రాయంలోనే వాడికి అబ్బుతుంది. నువ్వు తాగు అని చెప్పక్కర్లేదు, వాడికి కనిపించేలా తాగితే చాలు. తల్లి తండ్రి ఇద్దరు ప్రవర్తనను బట్టి పిల్లలు పెరుగుతారు. వాళ్ళకి ఇల్లే మొదటి బడి. వాడి భవిష్యత్తు దిద్దడం మీ చేతుల్లోనే ఉంది. ఓ పక్క వాళ్ళమ్మ అబద్ధం చెప్పకూడదు అని నేర్పుతోంది. అది వాడి బుర్రకెక్కే సమయానికి నువ్వు అబద్ధం ఆడావు. ఈ రెండింటికి మధ్య వాడు తట్టుకోలేక నాతో నిజం చెప్పాడు. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళకి మంచి అబ్బుతుంది. ఏమంత బుద్ధారా? మా అవసరం ఏంటండి? పాలు దాగి నీళ్ళు గేయటానికి. సండాలంలో పుట్టా సండాలంలో పెరుగుతున్నాం. హంసలకే కాదు నరసింహ, ఆ శక్తి అన్ని జీవాలకి ఉంది. మనం పీల్చే గాలిలో ప్రాణవాయువును ఉంచుకుని చెడు గాలిని వదిలేయటం లేదు. ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. అందులో మనం మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. మనిషి మనుగడకు అన్ని వృత్తులు అవసరమే. నువ్వు చేసే వృత్తిలో తప్పు లేదు, కానీ నీ నడవడిలోనే మార్పు రావాలి. ఏటి మారతాడు బాబు? పుట్టుకతో వచ్చిన బుద్ధి 30 ఏళ్ళుగా కరుడు కట్టుకుపోనాడు. తమరు చెంపట్టం తప్ప ఇట్టంటి ఓళ్ళు ఎంటారా మారతారా? లేదు మల్లమ్మ, నరసింహ తెలియక చెడిపోతున్నాడే గాని మనిషిగా చెడ్డవాడు కాదమ్మా. పూర్వం క్రూరంగా దుర్మార్గంగా బ్రతికిన ఓ బోయేవాడు మహాత్ముల మాటల వల్ల మారి మహోన్నతుడయ్యాడు. తిరిగి ప్రపంచానికే మంచిగా బ్రతికే మార్గాన్ని సూచించి చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డాడు. ఆయనే రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి. మంచి మార్గం తెలియక నడిచేవాడికి ఓ మార్గాన్ని చూపితే తప్పకుండా మారతాడు. అది నా నమ్మకం. నరసింహ, నీకు 25 రూపాయలు ఇవ్వడం వల్ల నాకేం నష్టం లేదు. కానీ నీ తప్పుడు నడక వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో, నీ భావితరాలకు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నావో ఆలోచించు.